అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబులోకి తీసుకువెళ్తున్నటువంటి రేవంత్ సర్కార్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం అనేసి ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినటువంటి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందో, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి తోసిందో, అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలే. ఈ 8 నెలల్లో కూడా 35,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకా అప్పు తేనీకి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడా ఏముంది? మరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకులతోటి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆడుకుందో, కేవలం వారి కుటుంబం కోసం మాత్రమే ఉద్యోగ కల్పనలు చేసి వారి కుటుంబం బాగుపడడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అన్ని వర్గాలుగా దోచుకుందో, అదే విధంగా అదే దారిలో పోతున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందు ఏమని హామీలు ఇచ్చిండ్రు? ఏ ఒక్క హామీని కూడా పట్టించుకోకుండా ఏ విధంగా పక్క పార్టీలలో ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేలను గుంజుకోవాలనే ప్రయత్నమే తప్ప, అంటే అంటే ఢిల్లీకి పోవడమే తప్ప, ప్రజాధనాన్ని ఆగం చేసుడే తప్ప తెలంగాణ రాష్ట్రంలో నేనిచ్చిన హామీలు నేను ఏదైనా నెరవేరుస్తున్నానా? తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై నేను స్పందిస్తున్నానా? పసిపిల్లల్ని ఇప్పుడు రౌడీలు ఎత్తుకబోతున్నటువంటి పరిస్థితి, రోజుకొక బాబు మిస్ అవుతున్నటువంటి పరిస్థితి, రోజుకొక పాప పైన అఘాయిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితి, దానిపై స్పందించినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ యువకులకు నువ్వు చెప్పినటువంటి జాబ్ మేళా నోటిఫికేషన్ విడుదల అవన్నీ మర్చిపోయి, రైతులకు నువ్వు ఇచ్చినటువంటి మాట మర్చిపోయి, ఆ రుణమాఫీ కోసం కూడా రైతుకిచ్చే రుణమాఫీ కోసం కూడా 1,00,000 మాటలు చెబుతూ నువ్వు చేసే 2 లక్షల రూపాయల రుణమాఫీకి ఆ 2 లక్షలలో కూడా 50,000 రూపాయలు కూడా రుణమాఫీ కాని వాళ్ళు 100కి 70% మంది ఉన్నారు. రైతులు ఈనాడు పాపం ఎరువుల కోసం లైన్లు కట్టి అర్ధరాత్రనక పగలనక కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 2014కు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరిగా తేడా ఏముంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్పుడైతే ఏ విధంగా అయితే ఎరువుల కోసం బార్లు కట్టి ఇబ్బందులు పడి కరెంటు లేక గోసల పాలైనరో, రుణమాఫీల కోసం గోసల పాలైనరో, అదే విధంగా ఇప్పుడు మళ్ళా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రజెంట్ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే విధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి తేడా ఎక్కడుంది? గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాండ్ మాఫియా, గ్రనైట్ మాఫియా, ఇసుక దందాలని, లిక్కర్ దందాలని ప్రతి ఒక్క దందాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి పైనుంచి కేంద్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పైసల్ని ఖర్చు పెట్టకుండా వాటిని ఆగంపాలు చేసేసి మళ్ళా పైనుంచి వెళ్ళి వాళ్ళే ఇంకా 7 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ విధంగా అప్పు చేయాలనే చూస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఏ విధంగా పన్నుల భారాన్ని మోపాలే, ఈ అప్పులన్నింటి కూడా వాటి మీద ఎలా తోసేయాలని ఆలోచిస్తున్నారు తప్ప గత ప్రభుత్వం చేసినట్టు మేమెందుకు చేయాలి? తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో బతుకులతో మేమెందుకు ఆడుకోవాలి? వారికి ఇచ్చిన హామీలు నేను నెరవేరుస్తా, మహిళలకు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తా, 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ మాట మర్చిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలనట ఏదో ఉద్ధరిస్తారట.
మహిళలపై జరిగే అత్యాచారాలను పట్టించుకోకుండా ఈనాటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఈనాటి వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి. మరి హైదరాబాదులో విపరీతంగా డ్రగ్స్ దందా నడుస్తుంది, దాని గురించి కూడా స్పందించినటువంటి పరిస్థితి. అత్యాచారాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఘోరంగా రోడ్ల మీద నరికేసుకున్నటువంటి పరిస్థితి, పసిపిల్లలపైన కుక్కలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో లేనటువంటి సమస్య లేదు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మేము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మరి వారిలా అప్పుల పాలు చేసిండ్రు. తల ఒక్కంటికి 1,50,000 రూపాయలు, ఇంచుమించు 1,50,000 రూపాయలు పన్నులు పడేసి భారం మోపి వెళ్ళిపోయినటువంటి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో అదేవిధంగా ఇంకా తల ఒక్కటికి 1,50,000 కాదు 2 లక్షలు కూడా చేసేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ప్రయత్నించు. ఆటో డ్రైవర్ల బతుకులు బర్బాద్ అయిపోయినాయి, వాళ్ళ జీవితాల నాశనం అయిపోయినాయి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఎలా చూసుకోవాలో మరి అర్థం కానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువకులు, మరి పెద్ద మనుషులైతే పెన్షన్ల కోసం ఎదురు చూసుడు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డుల కోసం ఎదురు చూసుడు, మరి ప్రధానమంత్రి గారు ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను ఇస్తున్నప్పటికీ కూడా వాటిని అందించినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలను ఏ విధంగా అందించాలి, బిడ్డ పుట్టిన కానుంచి ఒక మనిషి చచ్చిపోయేంత వరకు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు ఎన్నో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటివి. అవన్నీ కూడా నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అందించడానికి ప్రయత్నం చేయాలి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకులతో ఆడుకోవద్దని హెచ్చరిస్తూ మరి భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.